టాపిక్ కాబట్టి ఫస్ట్ విలువ లైఫ్లో పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే ఏంటో తెలుసా? ఓ మై గాడ్, బిజినెస్ మెన్ అయిపోయారా? అది సబ్జెక్ట్ అవుతా మళ్ళీ ఫెయిల్ అనేది చదవాలని ఏం లేవా కదా? నెక్స్ట్ అవుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా, ఏంటి పాస్ అయిపోయారా? ఎంత పర్సెంటేజ్ వచ్చింది? నెక్స్ట్ టైం 70% చెబుతున్నారు. మీరు ఏంటి ఆడుకోవచ్చు? 70% వచ్చిందని చెప్పాలి, ఓకేనా? మనిషి రాలేదా? ఏమైనా అరియర్స్ ఉన్నాయా? వాట్ ఈస్ యువర్ పర్సెంటేజ్? ఓకే, 9 పెట్టుకుంటే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఈజీగా వస్తుంది. కష్టంగా ఉందా? అంతేనా? ఎందుకంటే నేను చదవలేని భయం అంటున్నారా? వచ్చా, ఆల్రెడీ జాబ్ వచ్చింది, అందువల్ల చదవడానికి అవసరం లేదా? ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్కమ్. సో యూ కెన్ హ్యావ్ ఇట్ అస్ అ హాబీ అండ్ సైడ్ జాబ్గా మీరు పెట్టుకొని ఎట్లయినా మీరు 8.3, సో ట్రై టు గెట్ 9 అంతే. సో మీరు 99 మార్క్ వస్తే ఎందుకు 1 మార్క్ రాలేదని అమ్మ చెప్పాలి కదా. సో ఐఎమ్ ఆల్సో మదర్ టు ఆల్ ఆఫ్ యూ కాబట్టి చెప్పాలి నేను చెప్తున్నాను. బట్ ఆఫ్టర్ యువర్ కాలేజ్ ఆల్సో గెట్ ఎ గ్యారెంటీడ్ జాబ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ యువర్ హాబీ యువర్ టాలెంట్ యూ గ్రో ఇట్ ఆల్సో నర్చర్ ఇట్. గుడ్. 8.3 మ్యామ్. వెరీ గుడ్. 9 రావాలి అంటే ఆ అమ్మగారు కోరిన నెరవేర్చాలి ఎలాగైనా సరే అని దేవుడి దయ మీ దయ. ఏం లేదు. చాలా ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటున్నారు. వెస్ట్ గోదావరి సొంతలు తెచ్చుకుంటున్నారండి. ఫస్ట్ వస్తున్నారు పది దాంట్లో. అవునా? I'm going to 590 మ్యామ్. 600. ఎక్సలెంట్, వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్స్. మీ అమ్మ మొదలుగా ఉన్నాడు, బాగా చదివించండి. వెరీ గుడ్ అమ్మ. ప్రతి ఒక్కరితో ఫస్ట్ వస్తున్నాడంట, తట్టుకోలేకపోతున్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ చాలా మంది వస్తారు, జాబ్ కావాలని వస్తారు, జాబ్ ఇస్తాము, ఈ టాలెంట్ కావాలని కొంతమంది వస్తారు. కాబట్టి ఏమైనా స్కీమ్స్ లో మన టైప్ చేయడానికి వస్తే అడిగి ఉన్నాము. సో ఎవరికి ఆల్రెడీ చదువులో ఇష్టం ఉంది, బాగా చదువుతున్నారో మీరు ఇంకా బాగా చదివి 9%, 10%, 99% వచ్చినట్టు ఈ స్కోర్స్ చూసుకొని కాలేజ్లో చదివినప్పటికీ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది, అందులోనే సెలెక్ట్ అయితే లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎవరైనా అడగక్కర్లా. ఆల్మోస్ట్ 18 years అంటే ఎవరో అడల్ట్స్. సో మీకు ఏం కావాలి లైఫ్లోనే క్లారిటీ ఉంటుంది. ఓకే, కొంతమందికి నాకు తెలియదు అంటే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఏమేమి జాబ్లు ఉన్నాయి, అందులో మీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి, అది వినగానే కొంతమందికి ఇంట్రెస్ట్ వస్తే అలాంటి ఏమైనా కావాలంటే కూడా మనం చేస్తాం. ఇవన్నీ దయచేసి ఉపయోగం చేసుకోండి. ఊరికే రావడం ఏదో ఒకటి ఉండాలి, ఒకసారి నమ్మన్నారు కాబట్టి మేము వస్తున్నాము కాదు, ఓకేనా? సో ఆల్మోస్ట్ అందరు బాగా చదువుతున్నారు. చెప్పండి, మీకు లైసెన్స్ అప్లై చేస్తాము. మీకు కాలేజ్ వెళ్ళడానికి ఇష్టం అయితే చెప్పండి, ఎందుకు తీసుకుంటాం. నా దగ్గరికి ఒక 10 days నా ఇంట్లో ఉంటుంది, నేను డిసిప్లిన్ చేస్తాను. సో అందువల్ల ఆయన ఏదో బుక్ రాసారు, డబ్బు వస్తుంది అనుకోండి, మిగతా వాళ్ళకి ఎక్కడ డబ్బు వస్తుంది? మీరు ఫోన్ చేసేసి ఏ ప్రాబ్లం ఎక్కడ ఉంది అని ఎవరి గురించి అయినా చెప్పొచ్చు, మీ గురించి అయినా చెప్పొచ్చు. నేను పంపించి మీకు కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే, ఆల్ చిన్నపిల్లలు అందరూ వర్క్ చేసుకోండి. అంటే మీకు పోలీస్ నెంబర్ ఏంటి చెప్పి మీరు చూపించండి, ఆయన నాకు ఫోన్ చేస్తారు. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే పెద్ద పిల్లలు మీకు అంత కౌన్సిలింగ్ అవసరం లేదు, బాగుండాలి. తీసుకునే మా పేరెంట్ అమ్మా మీరు ఏం చేస్తారు? మన చిల్డ్రన్ హోమ్ చదివి మంచి మార్కులు తీసుకున్నారు, అట్లానే ఇంటర్మీడియట్ కూడా మంచి అందరూ బాగా